అత్త, ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. ఆ గ్రూప్ లో గనక పోస్ట్ చేస్తే అందరి అవసరతల కోసం ప్రార్థన చేయొచ్చు. గ్రూప్ లో ఏదైనా పోస్ట్ చేస్తే నాకు తెలుస్తుందమ్మా. అవునత్తా. అత్త, ఈ వీడియోస్ చూడు. నాకొద్దు, ఎక్కడ చూసిన అవమానాలే. ఎందుకు అవమానాలు? అనుక్షణం మనుషులు నన్ను గాయపరుస్తున్నారు. నేను బ్రతకలేను. ప్రశాంతత లేదు, ప్రశాంతత లేదు. నేను బ్రతకలేను. చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. అవమానాలను, నిందలను భరించలేక బ్రతుకు భారమైందని అర్ధాంతరంగా బలవంతంగా చనిపోతున్నారు. దేవుని చిత్తానికి మన జీవితాన్ని వదలకుండా మన కోసం ప్రాణం పెట్టిన వారిని మరచి ఈ లోక ప్రేమ కోసం చనిపోతున్న వారి కోసం ప్రార్థన చేద్దాం. ప్రసాద్, అలా అనొద్దు ప్రసాద్. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ప్లీజ్ ప్రసాద్, ప్లీజ్ నా మాట విను. ప్రసాద్, ప్రసాద్. నీ వల్లేనే నా కొడుకు తబా వెళ్ళిపోయాడు. పోవచ్చు కదే, నీ పుట్టింటికి పో. ఎల్లవే, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. తెల్లారు లెగిస్తే నీ మొహం చూడడానికి అసహ్యం వేస్తుంది. అత్తింట్లో కష్టాలు భరించలేక, పుట్టింట్లో చెప్పుకోలేక బాధపడుతున్న వారి కోసం ప్రార్థన చేద్దాం. షికారు వెళ్ళడానికి డబ్బులు ఉన్నాయి గానీ నా ఇంట తేవడానికి డబ్బులు లేవా? సాయంత్రం కల్లా నా డబ్బులు ఇవ్వకపోతే నీ ఇంట్లో సామాన్లన్నీ బయటికి వెళ్ళిపోతాయి. జాగ్రత్త. ఎన్ని జాబులు ట్రై చేస్తున్నా జాబులు దొరకట్లేదు. ఈవిడ ఇంటి మీద పడిపోతుంది. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసాను. ఏంటి నా పరిస్థితి? ఎటు చూసినా కష్టాలు, ఉద్యోగాలు లేక, బ్రతకటానికి అవకాశం లేక బ్రతుకు రోడ్డున పట్టిన వారి కోసం ప్రార్థన చేద్దాం. చిన్న చిన్న మాటలకు తగాదాలు పడి బంధాన్ని, బంధుత్వాన్ని తెంచుకొని వెళ్ళిపోతున్న వారి కోసం, ఆదరించేవారు లేక, మన అనుకునే ఒక మనిషి తోడు లేక, ఒంటరిగా ఉండి ఎందుకు ఈ జీవితం అనుకున్న వారి కోసం, ఈ కష్టాల నుండి నేను బయటపడలేను, జీవితంపై ఆశలు వదులుకున్న వారి కోసం, ఆ ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం పుట్టారని తెలియజేస్తూ వారి కోసం ప్రార్థన చేద్దాం. ఇంతమంది ప్రార్థన అవసరతల కోసం నేను ప్రార్థన చేయాలి. అవునత్త, కలిసి ప్రార్థన చేద్దాం. అవునమ్మా. అత్త, మా నాన్నకు కూడా మీ మీద కోపం పోతుంది. మన ఇంటికి తీసుకువెళ్తారు. అత్త, బాధపడకండి. నాన్నకి ఖచ్చితంగా మీ మీద కోపం పోతుంది. అవునత్త. అత్త, సరే అత్త, మేము వెళ్తాము. బాయ్ అత్త, జాగ్రత్త. సరే అమ్మా, సరే అమ్మా. పిన్ని, గుడ్ మార్నింగ్. కార్తిక రెడీ అయిందా? మైత్రి వచ్చావా? కార్తిక రా, మైత్రి వచ్చింది. మమ్మీ, నేను రెడీ. మైత్రి పద. మైత్రి, కార్తిక
చిప్స్ తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ పిన్ని. బాయ్ అమ్మా. అమ్మా నేను కాలేజ్కి వెళ్తున్నాను. జూలీ బాక్స్ పట్టుకెళ్తూ ఉండు. బాక్స్ నాకుని నందినికి పిన్ని కట్టేస్తాను అన్నదమ్మా, నేను వెళ్తున్నానే. అవునా, సరే. బాయ్ బాయ్. దివాకర్, బావగారు దివాకర్, దివాకర్. బావగారు రెడీ అయిపోయారు, వచ్చేస్తున్నారు. హాయ్ చంటి తల్లి, చంటి తల్లి. డాడీ ఉన్నారా? ఉన్నారు. బాగా చదువుకే. స్కూల్ కి వెళ్తున్నావు నాన్న? స్కూల్ కి వెళ్తున్నాను. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. బాయ్. బాయ్ నాన్న. దివాకర్ టైం అవుతుంది, త్వరగా రా. అన్నయ్య వస్తున్నా. రత్న, రత్న, ఏ రత్న, నిన్నే. ఏంటమ్మా సెల్లో అలా మూలిగిపోతున్నావు? మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి, అందుకే చూస్తున్నాను. నాన్ స్టాప్ కామెడీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్నాను, అందుకే ఆ చూస్తున్నాను. పనికిరాని వీడియోలా? ఖాళీగా ఉంటే బైబిల్ చదువుకొని దేవుడితో సమయం గడపొచ్చు కదమ్మా. సెల్ ఫోన్లో అన్ని వీడియోలు అలా చూస్తూ దేవునికి విరుద్ధంగా ఉంటావేంటమ్మా? నేనేమి దేవునికి వ్యతిరేకంగా ఏం లేను. ఆదివారం చర్చికి వెళ్తాను, శుక్రవారం చర్చికి వెళ్తాను, చర్చిలో అన్ని పనులు చేస్తాను, ఎప్పటికప్పుడు ప్రేయర్కి వెళ్తుంటాను, అన్నిట్లో బాగానే ఉంటాను. పర్లేదులే ఆంటీ, ఒక సెల్లే కదా, ఏమైపోదు. సెల్ ఒకటేనా, పర్వాలేదా? పెద్దమ్మా పెద్దమ్మా అన్ని చూడు. సత్యా, అక్క కాయగూరలు ఏమీ లేవు, బజార్కి వెళ్దాం రా. సరే, షాపు పిల్లలకు అప్పచెప్పేస్తానక, వస్తాను పద. అవునా, సరే పద. ఒరే కిరణు, వసంతు రెండొకసారి. పిన్ని వస్తున్నాం పిన్ని. సరే అమ్మా వస్తున్నాం. షాప్ చూసుకోండి, అమ్మ నేను బజార్కి వెళ్ళొస్తాం. సరే పిన్ని, చూసుకుంటాం. పదరా. రా అక్క. ఏంటి ఈ గోల? చక్కగా చదువుకోండి. నందిని, నందిని, నందిని. అమ్మా. పెద్దమ్మ వాళ్ళకి కూర ఇచ్చేసిరా. సరే అమ్మా. పెద్దమ్మా, పెద్దనానా. అమ్మా, నందిని ఆకు వచ్చిందమ్మా. అమ్మా నందిని, రా అమ్మా. పెద్దమ్మా, అమ్మ కూర ఇచ్చింది. టైం అయింది కదా, పిన్ని కూర పంపించినట్టుంది. తిన్నా మజాక, టైం కర్రీ ఉంటది. ఏ కూర పంపించిందమ్మా? పంపించిందమ్మా. అవునా? నందిని, కూర అమ్మకిచ్చి. రోజు ఉన్నదే కదా పెద్దమ్మా, మళ్ళీ చెప్తున్నావు. మా కూర మీకు, మీ కూర మాకు. సరే పెద్దమ్మా, కిరణ్ ఇక్కడే ఉన్నాడు కదా, వాడిని కూడా తీసుకొని వెళ్ళిపోతాను. వాడు ఇక్కడే ఉంటానన్నాడు. పదా. కిరణ్, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళిపో. పెద్దనానా వెళ్తున్నాను. ఆంటీ, నాకు జాబ్ వచ్చింది ఆంటీ, రేపే ఇంటర్వ్యూ. దేవునికి వందనాలు. హలో రత్న, రేపే కదా ఇంటర్వ్యూ? రేపే. అన్ని సర్టిఫికెట్స్ రెడీగా పెట్టుకున్నావా? అన్నీ ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ అజూర్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్ అంట, అది నీ దగ్గర ఉందా? చాలా మస్ట్ అండ్ షూర్ అది. అవునా? అది నా దగ్గర లేదు. లేదు అంటే కుదరదు, ఎలాగైనా రేపటికల్లా రెడీ చేసుకో. అది వేరే దగ్గర ఉంది, రేపైతే తీసుకురావడం కష్టం. నువ్వు కష్టం అని చెప్తే వాళ్ళు కూడా జాబ్ కష్టం అని చెప్తారు.
అయ్యో ఏం చెయ్యాలో. కష్టమే అయితే. ఏమైందమ్మా? ఒక సర్టిఫికెట్ మిస్ అయింది. ఆ సర్టిఫికెట్ లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళడం కష్టం ఆంటీ. అదొకటే కదమ్మా, పర్వాలేదు, ఇంటర్వ్యూకి వెళ్ళిపో. ఒక్కదానికోసము పట్టించుకుంటారా ఏంటి? పర్వాలేదు, వెళ్ళిపో. ఒక్క సర్టిఫికేటే కదా, ఏం పట్టించుకోర్లే. ఆ రోజు సెల్ చూడడం ఒకటే కదా, పర్వాలేదు అని అన్నావు కదమ్మా, గుర్తుందా? ఇప్పుడు ఆ ఒక్క సర్టిఫికేటే కదా అని ఊరుకోగలవా? ఆ ఒక్క సర్టిఫికేటు లేకపోతే జాబు కష్టం, ఇంటర్వ్యూ కూడా తీసుకోరు. దేవుని దగ్గర చిన్న తప్పే కదని ఎలా అనేస్తావు? అర్థమైందా రత్న? దేవుడు మార్గం నుండి తొలగిపోవడానికి ఒక్క తప్పు చాలమ్మా. నిజమే ఆంటీ, ఖాళీగా ఉన్నాను కదా అని సెల చూడకుండా దేవునికి సమయం ఇస్తాను ఆంటీ. ఏం భయపడకమ్మా, నీ సమస్య దేవునికి అప్పజెప్పు, ఆయనే చూసుకుంటారు. ప్రార్థన అవసరతలు కొన్ని పంపించారమ్మా, అవి చూస్తాను. ఆ సోదరుడు అప్పుల భారం నుండి కాపాడండి యేసయ్యా. అత్త, ఫ్యామిలీ అందరం ఇక్కడే ఉన్నాం చూడు. ఈరోజు నాన్న బర్త్డే కదా, అందరం ఇక్కడే ఉన్నాం. సరే అత్త, బాయ్. ఏమైందన్యా? మొత్తం లాస్ అయిపోయాను. నేను ముందే చెప్పాను కదన్యా, మూర్తి దగ్గర డబ్బులు తీసుకోవద్దని. తీసుకున్నప్పుడు ఏం చేస్తావరా? చెప్పడం తెలియదా నీకు? నేను చెప్పలేదంటావు, చెప్తున్నప్పుడు విన్నావా? ఏమి నా మీద అరుస్తావేంటి? చూపిస్తున్నావేంటి? నీ వల్ల నిన్ను మోసపోయాను. నువ్వు మోసపోయి నన్ను అంటావేటి? మర్యాదగా ఉండదు. ఏం చేస్తారా? నన్ను పడేస్తావురా? బాబాయ్, బాబాయ్, నన్ను కొడతావా? నన్ను కొడతావా? నన్ను కొడతావా? ఆగండి పెద్దనా. వద్దు బాబాయ్, వద్దు బాబాయ్, భయమేస్తుంది బాబాయ్. చంటి తల్లి, పెద్దమ్మని తీసుకురా. సరే. బాబాయ్ ఆగండి, ఆగండి బాబాయ్. బాబాయ్ బాబాయ్ నిన్ను వదలను, నన్ను కొడతావురా నువ్వు? బాబాయ్ బాబాయ్ వద్దు బాబాయ్. ఇంకా నీకు నాకు ఏ సంబంధం లేదు. ఇలా చూడరా, ఈ రోజు నుంచి నా కొంపుకి నువ్వు రాకు, నీ కొంపుకి నేను రా. వదలండి, నువ్వు రమ్మండం ఏంటి? నేనే నీ ఇంటికి రాను. చాలా మంచిది, ప్రశాంతంగా ఉంటావు. నిజమే, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నాన్నా, ఇలా చూడండి, మీ అందరికీ ఇదే చెప్పడం బాగా గుర్తు పెట్టుకోండి. వాళ్ళకి మనకి ఎలాంటి బంధుత్వం లేదు. నాకు తెలియకుండా ఎవరైనా మాట్లాడారా? నా సంగతి తెలుసు కదా, చెప్తుంది పొరకెక్కింది కదా. ఒరేయ్, నాకు అన్నా లేడు, మీకు పెదనాన్న లేడు, బంధుత్వం తెగిపోయింది. ఈ రోజు నుంచి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు మీరు. వాళ్ళ ఇంటి చుట్టుపక్కల కూడా మీరు కనిపించకూడదు. వాళ్ళ దారి వాళ్ళది, మన దారి మనది. సత్య, నందిని చూసుకో. కార్తీక, కిరణ్, మీకు కూడా వాళ్ళతో మాట్లాడారా? ఇంట్లోకి అడుగు పెట్టినవును. అది కాదండి, వాళ్ళకి మనకి బంధుత్వం పోయింది. చంటిదానా, నీకు కూడా.
కోపడకండి నాన్న. ఒకసారి వినండి నాన్న. నాన్న ప్లీజ్ నాన్న. నాన్న ప్లీజ్. నాన్న ప్లీజ్ నాన్న. నాన్న, కోపడకండి నాన్న నాన్న. ప్లీజ్ ఊరుకోండి నాన్న. బాబాయ్ ఇంటికి పడకండి నాన్న. వదలండి. బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే, చెల్లాన్ని వారు ఇంటికి వెళ్ళినా సరే మర్యాదగా ఉండదు. ఓకేనా? ఈ రోజు నుంచి వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేదు. ఓకేనా? వెళ్ళండి. ఇద్దరికి వేరేగా చెప్పాలా? నువ్వు కూడా వెళ్ళా. అమ్మ నేను స్కూల్కి వెళ్తాను. సత్య, నేను డ్యూటీకి వెళ్తున్నాను. పెద్దనానా, పెద్దనానా. నాన్న చంటది పిలుస్తుంది నాన్న. చెండిది లేదు, పెద్దది లేదు. అక్క కోసం వెయిట్ చేస్తున్నా. పెద్దనానికి వినపడలేదమ్మా, బాధపడక. పెద్దనాన్న ముందులాగా లేరు. చూడు, అక్క వస్తుందో చూడు. వస్తుంది నాన్న. సరే. పెద్దనాన్న ఆగారు. మన కోసం కాదమ్మా. నాన్న చూస్తున్నారు, తర్వాత మాట్లాడతాను పిన్ని. బాయ్ బాయ్. అమ్మా నా బ్యాగ్ ఇవ్వు, నేను కూడా కాలేజ్కి వెళ్ళిపోతాను. అమ్మా పెద్దమ్మాళ్ళ ఇంటి నుండి మనకి ఎప్పటికీ కూర రాదా? వస్తాదమ్మా. ఇంట్లో కూర లేదా? ఆ కూర కోసం ఆలోచిస్తున్నావు? వాళ్ళ కూరే కాదు, వాళ్ళ ఇంటి నుంచి గ్లాసు మంచినీళ్ళు కూడా రాకూడదు. సత్య, నువ్వు విన్నావు కదా, గుర్తుపెట్టుకో. పెద్దమ్మా పెద్దనానికి భయపడే మాట్లాడకుండా వెళ్ళిపోయింది. నువ్వేం బాధపడకమ్మా. నా కుటుంబ పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది? ఇంత అన్యోన్యంగా ఉన్న మా కుటుంబం ఈ తగాదాలు భరించలేకపోతున్నాను. మళ్ళీ మా రెండు కుటుంబాలు ఒకటయ్యేలాగా ప్రార్థన చేయండి. గ్రూప్ క్రియేట్ చేసిన మా కుటుంబమే ఇలా ఉంటే ఇంకా ప్రార్థన సహాయం ఇంకెవరిని అడుగుతాను? మా రెండు కుటుంబాల కోసం గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను.
మా రెండు కుటుంబాలు కలిసేలాగా ప్రార్థన చేయండి. వాళ్ళైనా సంతోషంగా ఉన్నారనుకుంటే వాళ్ళు కూడా విడిపోయారా? యేసయ్యా, వాళ్ళని కలపండి యేసయ్యా. బంధువులందరూ దూరం చేసిన బ్రతుకు ఎలా ఉంటుందో నాకు తెలుసు యేసయ్యా. వాళ్ళని కలపండి యేసయ్యా. ఊరుకోండమ్మా, ఊరుకోండి, ప్రార్థన చేద్దాం. ఊరుకోండమ్మా, ప్రార్థన చేద్దాం. నాన్న పెద్దనాన్న మమ్మల్ని ఎవరిని మాట్లాడుకోనివ్వడం లేదత్త. కనీసం వాళ్ళు పక్క నుంచి వెళ్తున్నా చూడనివ్వట్లేదత్త. అయ్యో, మళ్ళీ కలుసుకుంటారమ్మా, మళ్ళీ కలుసుకుంటారమ్మా. అత్త అత్త మేము వెళ్ళిపోతాం అత్త. నాన్నకి బాబాయ్కి తెలిస్తే రానివ్వరు, ఇంకా ఉండత్త, మేము వెళ్ళిపోతాము. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు. కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నన్ను నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు. చర్చి టైం అయిపోతుంది. అబ్బా ఎన్ని గిన్నెలున్నాయో. అక్క, చర్చికి టైం అయిపోతుంది కదా. ఇన్ని గిన్నెలున్నాయా? రాక్క, ఇద్దరం కలిపి తోమేద్దాం. చర్చికి టైం అయిపోతుంది కదా. సరే సత్య. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు. నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. వారింటికి తాళాలున్నాయి, పలకరించారా? జాగ్రత్త. బయట కూర్చున్నారని ఇంటికి పిలిచారంటే మర్యాదగా ఉండదు. నేను చెప్పింది మీ అందరికి బొరకెక్కింది కదా. దిక్కులు చూడకుండా తిన్నంగా రండి. మీరేం చేస్తున్నారు? ఇంట్లోకి రండి. మీరంతా గించుకునే సరే వాళ్ళ ఇంట్లోకి పిలవండి. నేను ఇంట్లోకి రండి. నా వల్లేనమ్మా మీరందరూ
అందరూ బయట ఉండిపోయారు. క్షమించండి అమ్మా. బంధువులందరూ దూరం చేసిన బ్రతుకు ఎలా ఉంటుందో నాకు తెలుసేసయ్యా. అక్క త్వరగా పెట్టి టైం అవుతుంది. అవునక్క, టైం అవుతుంది, కొంచెం త్వరగా పెట్టాక. చికెన్ కర్రీ అయిపోయింది, ఎగ్స్ ఉడికిపోయి బిర్యానీ అయిపోయింది. మటన్ కదా, ఇంకొక 2 విజిల్లు అయిపోతుంది. ఇంకా 5 నిమిషాలా? నా వల్ల కాదు, టైం అవుతుంది, నేను వెళ్తాను. అవునక్క, టైం అయిపోతుంది, వెళ్ళిపోతాం. మనోహర్, దివాకర్, ఒక 5 నిమిషాలు నాన్న, అయిపోతుంది. ఎంతసేపు? పిలిచి అవమానపరిచినట్టుకుంది. తిండి కోసం వచ్చినట్టు ఉంది మీ ఇంటికి. అదేంటి నాన్న, నేనెందుకు అలా చేస్తాను? ఒక 5 నిమిషాలు ఆగలేరా? భోజనానికి పిలిచి గంటల కొలిది వెయిట్ చేయిస్తావా? తిండికి గతి లేకుండా వచ్చావు అనుకుంటున్నావా నువ్వు? నీ పెట్టే వరకు మేము కూర్చోవాలా? పిలిచి అవమానపరిచావు. బాగాను, నీ కుంపకొస్తే బల్లడుగో. గొప్ప పని చేసావు అక్క, బాగానే గుర్తు పెట్టుకుంటావు నిన్ను. ఏమండి, ఆగండి. ఏంటి మీరు కూడా ఆగండి. తమ్ముళ్ళు ఆగండి, ఆగండి, తమ్ముళ్ళు ఆగండి, 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 ఆగండి. ఏదో చెప్తున్నారు కదా, ఒకసారి వినండి. ఆగండ్రా, నేనేం తప్పు చేశాను? ఆగండ్రా, ఆగండ్రా, నేనేం అవమానం చేశానన్రా? వెళ్ళిపోతున్నారు. నీవు నా ఇంటికి వచ్చి క్షమాపణ కోరితే తప్ప మళ్ళీ ఎప్పుడు మీ ఇంటికి రాను. నువ్వే మా ఇంటికి రావాలి, నువ్వే మాకు క్షమాపణ చెప్పాలి, మేము మీ ఇంటికి రాము. మాటలు ఎందుకురా అంటున్నారు? నేనేం తప్పు చేశానురా? దేవుడి భక్తి నీకు ఉంటే, తగ్గించి గుణం నీకుంటే మా ఇంటికి వచ్చి క్షమాపణ చెప్పు. దేవుడు దేవుడు అంటావు కదా, మా ఇంటికి వచ్చి క్షమాపణ చెప్పు. మా ఇంటికి వచ్చి క్షమాపణ చెప్పడం నామోస్ కదా. క్షమాపణ అడగడానికి నాకు ఏ బాధ లేదు, కానీ నాకు నేనేం నువ్వు తప్పు ఫోన్ చేయకు, చేశాను? నేను నీకు ఫోన్ చేయను. క్షమించాలని నాకు చిరాగ్గా ఉంది. వదినా, మీరు అలా ఏడవకండి, బాధపడకండి. ఆగండ్రా, 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 నువ్వేంటి, నీకు 10 సార్లు చెప్పాలా? రా నువ్వు. ఆగండ్రా, 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 ఆగండ్రా. వాళ్ళైనా సంతోషంగా ఉన్నారనుకుంటే ఏసయ్యా, వాళ్ళని కలపండి ఏసయ్యా. బంధువులందరూ దూరం చేసిన బ్రతుకు ఎలా ఉంటుందో నాకు తెలుసేసయ్యా. వసంతన్య 4 o'clock కలుద్దాం. ఓకేరా. ప్రశాంత్, ఎవరు పిలుస్తున్నా? ఇంట్లోకి రా. మైత్రి 4 o'clock కలుసుకుందాం. ఓకే. ఏ నందిని, ఏం చేస్తున్నావు అక్కడ? ఏం లేదు నాన్న. మాట్లాడొద్దని చెప్పానా? ఈసారి మాట్లాడడం చూసానా, బెల్ట్ పట్టుకుని వాయించేస్తాను. జూలక్క, మైత్రి నందిని ఇంకా రాలేదక్క. అక్కడున్నారు. అందరూ కామ్గా కూర్చోడానికి వచ్చామా? నాన్నని బాబాయ్ని కలపడానికి ఇక్కడికి వచ్చాం. పెదనాన్ని పలకరించకుండా ఉండలేకపోతున్నాను. నాన్న పెద్దనాన్న మాట్లాడుకుంటే చూడాలని ఉంది. నాన్నని బాబాయ్ని మనం కలపలేకపోతున్నాం. వాళ్ళు కోపాలు తగ్గించుకుంటే మనకి బాధ ఉండదు కదా. సరోజ అత్తని బాబాయ్ నాన్న ఇంకా క్షమించడం లేదు. వాళ్ళ కోపం ఎంత పెద్దదో మనందరికీ బాగా తెలుసు. మనం ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళ కోపాన్ని మనం తగ్గించలేము. సొంత అక్కైనా కూడా. పాపం సరోజ అత్త ఎంత బాధపడుతుందో పాపం నాకు నందినికి మాత్రమే తెలుసు. నేను నందిని అత్తయ్యని కలుస్తున్నాం. పాపం అత్తయ్య వాళ్ళ 2 తమ్ముళ్ళ కోసం రోజు బాధపడుతున్నారు. అత్తయ్య ఆశ ఏ రోజైనా వాళ్ళని పిలుస్తారని. నాకు తెలిసింది ఒకటే మార్గం. ఏంటి వసంతన్య? ఏంట్రా అది? మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందరము రోజు చేస్తున్నాం కదా. ప్రార్థన కూడా ఇంపార్టెంటే, కానీ దానికి వాక్యం జోడిస్తే ఇంకా బాగుంటుంది. నందిని అక్క చెప్పింది నిజమే.
మనం వాక్యాలు జోడిద్దాం. మనం సండే స్కూల్లో నేర్చుకునే వాక్యాలు ఉన్నాయి కదా, అవి నాన్న దగ్గర బాబాయ్ దగ్గర మాట్లాడదాం. బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ నిజమే కదా, ఆ వాక్యాలే వాళ్ళని తప్పకుండా మారుస్తాయి. ఈ క్షణం నుంచి మనం ప్రయత్నం మొదలు పెడతాం. సరే అయితే గొలుసు ప్రార్థన అంటారు కదా, ఆ ప్రార్థన ఇప్పుడే చేద్దామా జూలీ అక్క? సరేరా, అయితే ఇప్పుడే గొలుసు ప్రార్థన చేద్దాం. వచ్చారా? మాట్లాడకుండా అలా కూర్చుంటారేంటి? పిల్లలు వచ్చేసారా? మీకోసమే బట్టలు తీసుకొచ్చాను, తీసుకోండిరా. మీకోసమే క్రిస్మస్కి తెచ్చాను. ఏమైందిరా? అలా తెల్ల మొక్కలు వేసుకొని చూస్తారేంటి? క్రిస్మస్కి బట్టలు తీసుకొచ్చాను, అడుగుతున్న దానికి సమాధానం చెప్పరేంట్రా? ఏమలా కూర్చున్నారు అందరూ? మిమ్మల్నే అడుగుతుంటే మాట్లాడరేంటి? ఏమైంది నాన్న, చెప్పండి. నాన్న, నీకు ఒకటి చెప్తాను. దేవుడు ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండమన్నారు. అవునమ్మా. మరి పెద్దల మీద విరోధం ఎందుకు నాన్న? జవాబు చెప్పలేవా నాన్న? నాన్న, మన పరలోక ప్రార్థనలో ఇతరుల తప్పుల్ని క్షమించినట్లు మన తప్పులను కూడా క్షమించమని యేసయ్యని అడుగుతాం కదా నాన్న. అది మీకు తెలుసు కదా నాన్న. ఆ మాట ప్రార్థన వరకే పరిమితమా? ఇతరుల తప్పుల్ని క్షమిస్తేనే కదా నాన్న దేవుడు మన తప్పుల్ని క్షమిస్తారు. నాన్న, నేను కూడా ఒక విషయం చెప్పాలి. నాన్న, దేవుడు మీ పిల్లలకు వాక్యాన్ని నేర్పి ప్రభు యొక్క బోధల్లో ప్రభు యొక్క శిష్యులుగా పెంచమన్నారు. కానీ మీరు ఇలా గొడవలు పడి మాకు ఏం నేర్పిస్తున్నారు నాన్న? చెప్పండి నాన్న, మీ నుంచి ఏం నేర్చుకోవాలి? శత్రుత్వాన్నా? శత్రుత్వాన్ని నేర్పించమని బైబిల్లో ఎక్కడా లేదు. మరి ఎందుకు నాన్న మరి మీరు సమాధానం పడ్డం లేదు? మీరు తీసుకున్న ఈ నిర్ణయం మా పసి మనసులు ఎంతగా గాయపడతాయో తెలుసుకోండి నాన్న. నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి నాన్న. నాన్న, నేను ఎప్పుడూ ప్రశ్నించలేదు, ఎదురు మాట్లాడలేదు. మనిషి ఆయుష్ గడ్డి పువ్వు లాంటిది, నీటి బుడగ లాంటిది అనే బైబిల్లో ఉంది కదా నాన్న. నేను చర్చిలో నేర్చుకున్నదే మీ దగ్గర మాట్లాడుతున్నాను నాన్న. ఇప్పుడు బ్రతికి ఉన్న మనం రేపు ఇలా ఉంటామో లేదో తెలియదు కదా నాన్న. ఇంతలోనే కనపడి ఎంతలోనే మాయమైపోయే మన ప్రాణాలకు ఈ పంతాలు పట్టింపులు ఎందుకు నాన్న? నేను మీకు చెప్పేంత దాన్ని కాదు, కానీ ఒకసారి ఆలోచించండి నాన్న. నేను తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి నాన్న. పెద్దనాన్ని క్షమించండి నాన్న. యేసయ్య చెప్పింది క్షమాపణ గుణం ఉండాలని. వచ్చేసారమ్మా? ఎక్కడికి వెళ్ళారమ్మా ఎంతసేపు? ఏం అలా ఉన్నారు? జూలీ, మైత్రి, వసంత్ ఏమైంది? వచ్చేసారమ్మా? మీకోసం చూస్తున్నానమ్మా. మీకోసం ఏం తెచ్చాను చూడండి. క్రిస్మస్ బట్టలు తెచ్చాను మీకే. ఏమైంది? క్రిస్మస్ బట్టలు తెచ్చాను, వేసుకోండి. మిమ్మల్ని జూలీ, ఏమైంది? మైత్రి, వసంత్, ఏమైందమ్మా చెప్పండి.
నాన్న, నేను ఇలా అడుగుతున్నానని మీరేమీ అనుకోకండి నాన్న. నేను చెప్తున్నది మీకు తక్కువ చేయాలని కాదు. బైబిల్లో బలిపీఠం దగ్గర అర్పణం అర్పిస్తుంటే నీ మీద నీ సహోదరునికి ఏమైనా విరోధం ఉంటే మొదట వెళ్ళి సమాధానం పడిరా అని బైబిల్లో ఉంది కదా నాన్న. బైబిల్లో చదివాం, చర్చ్లో పాస్టర్ గారు చెప్తున్నప్పుడు కూడా విన్నాం కదా నాన్న. బాబాయ్, మీరు గొడవ పడ్డం ఎంత బాధగా ఉంది నాన్న. ఒక్కసారైనా ఆలోచించండి నాన్న. నేను ఇలా అంటున్నానని మీరేమీ అనుకోవద్దు నాన్న. మరి మన మనసుల్లో కోపం, ద్వేషం ఉంచుకుంటే దేవుడు మన ప్రార్థనని ఎలా ఆలకిస్తారు నాన్న? నేనేమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి నాన్న. నాన్న, బైబిల్లో తమను తాను తగ్గించుకున్న వాడే హెచ్చింపబడను అని రాసింది కదా నాన్న. ఆ వాక్యాన్ని మనం చర్చిలో చాలాసార్లు విన్నాం కదా నాన్న. నేను కార్తిక ప్రతిరోజు గొడవ పడతాం నాన్న. నేను తప్పు చేసినా సరే తనే మళ్ళీ నా దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్తుంది నాన్న. నేను తప్పు చేసినా క్షమాపణ చెప్తాను నాన్న. మేము ఎంత గొడవ పడినా సమాధానం పడతాం నాన్న. మీరు బంధాలు తెంచుకున్నట్టు మేము తెంచుకోలేం నాన్న. ఒకరినొకరు ప్రేమించుకోమని దేవుడు చెప్పిన మాటలు గుర్తుంచుకోండి నాన్న. ఇలా మాట్లాడినందుకు తప్పుగా అనుకోకండి నాన్న. నేను సండే స్కూల్లో నేర్చుకున్నవి మీకు చెప్పాను నాన్న. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి నాన్న. నాన్న, రోజు నేను కిరణ్ తిట్టుకుంటాం నాన్న, గొడవ పడుతుంటాం నాన్న. ఆ రోజు గడిచిపోగానే అన్నీ మర్చిపోతాం నాన్న, మళ్ళీ కలిసిపోతాం నాన్న. కోపం మనసులో పెట్టుకోం, సమాధానం పడతాం నాన్న. యేసయ్య బైబిల్లో మీరు పిల్లల్లాంటి వారు అయితే గాని పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు అని ఎందుకు చెప్పారో నాకు ఇప్పుడు అర్థమైంది నాన్న. అన్నయ్య, క్షమించండియ్యా. నువ్వు రావడం నాకు ఎంతో సంతోషంగా ఉందన్నయ్యా. కోపంలో నేను అనేసండ్రా. తమ్ముడు నన్ను క్షమించరా, నన్ను క్షమించరా తమ్ముడు, నన్ను క్షమించరా, నన్ను క్షమించరా తమ్ముడు, నన్ను క్షమించరా. సత్య, ఎవరొచ్చారో చూడు. బావగారు, పిల్లలు ఎవరొచ్చారో చూడండి. బాగున్నారా? బాగున్నాం పెద్దనాన్న. రే తమ్ముడు, మా ఇంటికి రావాలి, సరేనా? సత్యాన్ని కూడా తీసుకురమ్మా. రెండమ్మా, మా ఇంటికి క్రిస్మస్ చేసుకుందాం. సరే బావగారు. పదండి పిల్లలు, పెదనంటికి వెళ్దాం. ఓకే నాన్న, రండి రండి. రా సత్య. వాణి రామ్మా, ఎవరొచ్చారో చూడు. వాణి అక్క, పిన్ని, బాబాయ్, మైత్రి, జూలీ ఎవరొచ్చారో చూడమ్మా. పిన్ని, బాబాయ్ ఎప్పుడొచ్చారు? హాయ్ బాబాయ్. సత్య, జూలీ, మైత్రి, వసంత్ క్రిస్మస్ బట్టలు తెచ్చాను కదా, వేసుకున్నామ్మా. మీకు కూడా నేను బట్టలు తీసుకొచ్చాను కదమ్మా, వేసుకోండి.
హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. యేసయ్యా, యేసయ్యా, తమ్ముళ్ళు సరోజక్క, సరోజక్క, దివాకర్, మనోహర్, అక్క, సరోజక్క, అక్క, అక్క రా లోపల రా. లోపలికి రా అక్క. మీరు అక్క అని నన్ను పిలిచారా? ఈ పిలుపు కోసం నేను ఎన్నాళ్ళు ఎదురు చూశాను రా. మనోహర్, దివాకర్, మీకు ఒక విషయం చెప్పనా? జూలీ, నందిని ఒక ప్రార్థనా గ్రూప్ క్రియేట్ చేశారు. అందులో మీ సమస్యను కూడా పోస్ట్ చేశారు. తట్టుకోలేకపోయాను నాన్న. అందరు ప్రార్థన దేవుడు చల్లగా కరుణించారు. మనలాగా, నీలాగా, నాలాగా ఎంతో మంది సమస్యలో ఉన్న వారికి విడుదలైతే చెయ్యాలి కదా. మన అందరి కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని చాటి చెప్దాం. దేవుని సువార్త చెప్దాం. వాళ్ళని సమస్యల నుండి బయటికి రప్పిద్దాం. ఈ క్రిస్మస్ నుంచి మనం కలిసి ఎంతో మందికి యేసు పుట్టి ఉన్నారని, సమస్యలో ఉన్న వారికి విడుదల చేస్తారని ఈ సువార్త చాటి చెప్దాం. తమ్ముళ్ళు, మన రక్షణకి యేసు పుట్టారని చెప్దాం. మీ ఇద్దరూ కలిశారు, సువార్త చాటి చెప్దాం. రక్షకుడు పుట్టి ఉన్నాడని చాటి చెప్దాం. రక్షకుడు పుట్టాడని చెప్దాం. సువార్త చెప్దాం అక్క. సువార్త చెప్దాం అక్క. క్రిస్మస్ అంటే పిండి వంటలు, సెలబ్రేషన్స్ కాకుండా నశించిపోతున్న ఎన్నో ఆత్మల కోసం భారం కలిగి యేసు ప్రభు మన కోసం పుట్టారని, మన రక్షణార్థం పుట్టారని సువార్త చాటి చెప్దాం.